జగన్ హయాంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేశారు. జీతాలు భారీగా పెంచేశారు. ఈ ఉద్యోగులకు అంత జీతాలు అవసరమా? అసలు ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు? అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు? అంతా ప్రైవేటు పరం చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయించుకోవాలి. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఆయన మేలు చేస్తాడని బలంగా నమ్మారు. ఇప్పుడు ఆయన చేతుల్లోనే వెన్నుపోటుకు గురయ్యారు. ఇది మొదటిసారి కాదు సార్, అలాగని ఆఖరిసారి కాదు. అలా వెన్నుపోటుకు గురవుతూనే ఉంటారు. ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు నాడు ఉద్యోగులకు ఏం హామీలు ఇచ్చారు? నేడు బాబు వెన్నుపోటు పొడిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నంత మాత్రాన ఉద్యోగులు మౌనంగా ఉంటారా? ఉండనే ఉండరు. ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కుతున్నారు. అసలు ఉద్యోగులకు బాబిచ్చిన హామీలేంటి? ఈ 2 ఏళ్ల కాలంలో చేసిందేంటి? ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి గౌరవించారా? పీఆర్సీపై వెన్నుపోటు, పెండింగ్ డిఏలపై వెన్నుపోటు, ఐఆర్పై వెన్నుపోటు, ఒకటా రెండా ఇలా అన్నింటిపైన వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి, చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోట్లకు సంబంధించి కీలకమైన ఓ 10 పాయింట్లు చెబుతాను, వినండి సార్. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, ఉన్న పీఆర్సీ కమిషనర్ను ఉద్దేశపూర్వకంగా తప్పించి ఉద్యోగులకు అన్యాయం చేశావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 2, పీఆర్సీ కమిషనర్ను తొలగించడమే కాదు, కనీసం ఐఆర్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 3, సంపద సృష్టిస్తానని మభ్యపెట్టి 5 డిఏలలో ఒక్కటంటే ఒక్కటి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి మోసం చేశావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 4, నీ నిర్వాకంతో ఒక్కో ఉద్యోగి 5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోతున్నారే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 5, 50,000 బేసిక్ పే కలిగినటువంటి సాధారణ ఉద్యోగి నెలకు 13,500 నష్టపోయేలా చేస్తున్నావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 6, ప్రభుత్వ ఉద్యోగులకు 40,000 కోట్లకు పైనే బకాయిలు పెట్టి ఘోరంగా వంచావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 7, సిపిఎస్ జిపిఎస్ను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం చూపుతానని నమ్మించావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తానని నమ్మించి నట్టేట ముంచావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 9, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తానని హామీ ఇచ్చి తప్పావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 10, పీఆర్సీ అమలు కాకుండానే రిటైర్ అవుతున్న వేలాది మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నావే, ఇది వెన్నుపోటు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఓ 10 పాయింట్లు సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు. ఆ సమయంలో ఆయన వారి యొక్క నాలుక వారికి ఏ రకంగా సహకరించింది, అబద్ధాలు చెప్పడానికి ఆ నాలుక చేసినటువంటి ప్రయత్నం, అది ఎప్పుడు ఆయనకి ఆ రకంగా సహకరించడంలో దానికి ఉన్నటువంటి గొప్పతనం, ఆ నాలుక గొప్పతనం ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. అద్భుతమైన నాలుక, 70 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వయసు కలిగినటువంటి నాలుక ఎన్నికలకు ముందు ఏం చెప్పింది ఉద్యోగుల గురించి అనేది ఒక్కసారి వినండి. అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అత్యంత ప్రధానంగా మనం ఇప్పుడు ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఒక్కసారి ఆ ఉద్యోగుల గురించి ఆ నాలుక ఏం చెప్పిందనేది వినండి సార్. ఇంకోసారి వినిపించండి సార్. నాలుగు గొప్పతనం ఏదో దుర్మార్గుడు అది ఇదని మాట్లాడుతున్నారు కదా, అది ఒక్కసారి వినిపించండి. దుర్మార్గుడు పైగా జీతాలు తగ్గించడానికి పీఆర్సీ వేస్తాడు. కీలకమైన పాయింట్ మళ్ళీ ఒక్కసారి వినిపించండి. ఆ పాయింట్ ఒకటి వినిపించండి చాలు.